గరుడ పురాణం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. గరుడ పురాణం అధ్యాయం 4. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాస మునీంద్రుల శిష్యుడైన సూత మహర్షి నైమిషారణ్య ఋషి సత్తముల వంక సాభిప్రాయంగా చూస్తూ, నిష్ఠాగరిష్ట సంపన్నులారా, ఆ ప్రకారం గరుడునికి విష్ణుదేవుడు ఆనతి ఇవ్వగా ఆ కగరాట్ లక్ష్మీ వల్లభుని స్తుతించి, సర్వలోక శరణ్య, ఎట్టి పాపములను చేసిన వారు ఎట్టి బాధలను పొందుదురు, ఎట్టి పాపులు వైతరునిలో మునుగుదురు, ఇంకను యమలోక విశేషాలు నాకు తెలియజెప్పుము అని ప్రార్థించాడు. అందుకు శ్రీమన్నారాయణుడు, ఎల్లప్పుడూ దుష్కర్మలను చేయువారు, శుభకర్మలందిష్టము లేనివారు మరింతగా భయదుఃఖములను కలిగించు నరకములను చేరి బాధలనందుదురు. యమధర్మరాజు నగరమునకు 4 దిక్కుల యందును ద్వారములు కలవు. పాపాత్ములు దక్షిణ ద్వారము నుండి యమపురమును చేరుదురు. ఈ మార్గమునందే వైతరణీ నది కలదు. పుణ్యము చేసిన వారు దక్షిణ ద్వారము నుండి కాక మిగిలిన ద్వారముల నుండి యమపురమును చేరుదురు. వినతాపుత్ర, నీవు నా భక్తుడవైనప్పటికీ నువ్వడిగిన యమలోక విశేషాలు వింటుంటే నీకు ఒళ్ళు జలధరిస్తుంది. అసలు ఆ లోకానికి వెళ్ళే మార్గమే మహాభయంకరంగా ఉంటుంది. విను. యమలోకం మార్గం నరకలోకానికి మధ్య 86,000 ఆమడల దూరం ఉంటుంది. దీనిని సుమారుగా 8,600 క్రోసుల దూరం అని చెప్పవచ్చు. ఈనాటి కొలమానంలో అయితే దాదాపు 68,800 మైళ్ళు. ఆ లోకంలోనే యమధర్మరాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుసు తీరిన వారిని పట్టుకొని రావడానికి పంపే నిమిత్తం ఒక్కో జీవికి 3 చొప్పున అసంఖ్యాకంగా భటులున్నారు. ఆ యమకింకురుల రూపమెంతో భీకరం. భయోత్పాతం కలిగించే ఘోరమైన ఆకృతితో పాటు అగ్నిని దహించగలిగినంత కోపం, కారు మేఘం లాంటి నల్లని వస్త్రాల ఆచ్ఛాదన, పాశం, ముసలం అంటే రోకలి వంటి ఆయుధ ధారణ వారి స్వంతం. ఆయువు తీరిన జీవుణ్ణి పట్టి వాయు రూపదేహం కల్పించి తీసుకెళ్లి యమధర్మరాజు ఎదుట ప్రవేశపెట్టడమే వారి విధి నిర్వహణ. యమలోక మార్గం ఇలా ఉంటుంది. యమకింకరులు పాశం పట్టి లాగుతుండగా అతి సుదీర్ఘము, అతి కఠినము అయిన యమలోక మార్గంలో నానా క్లేశాలు అనుభవిస్తూ జీవుడు నడవవలసి ఉంటుంది. మృతి చెందిన వెంటనే త్రుటిలో యమకింకరులు యమ సదనమున ప్రవేశపెట్టిన ఆ మార్గమే ఇప్పుడు పూర్తిగా జీవుడు అధిగమించాలి. రేయింబవళ్ళు నడవాలి. యమకింకురులకు దయా దాక్షాణ్యాలు ఉండవు. మార్గంలో కఠినాతి కఠినమైన అవరోధాలున్నా వారు ఈడ్చుకుంటూ దండిస్తూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో మొనదెలిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు కలిగిన దట్టమైన చెట్లు నిండిన అసిపత్రవనం అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్నొకటి వరుసుకొని ముందుగా చొచ్చుకొని వచ్చినట్లున్న చెట్లు జీవుని శరీరాన్ని ఎక్కడికక్కడే చీల్చేస్తూ రక్తధారలు స్రవింపజేస్తుంటాయి. అప్పుడు యమభటులు ఏం చేస్తుంటారో తెలుసుకుందాం. ఆయువు ముగిసిన వారిని పట్టి వాయు శరీరంలోకి వారిని ప్రవేశింపజేసి తమ ప్రభువైన యమధర్మరాజు ముందు నిలిపి, పరేతరాజా, పాశదండధర, మీ ఉత్తర్వు ప్రకారం ఆయుషు తీరిన వారిని మీ సన్నిధిన ప్రవేశపెడుతున్నాము. ఇక మేము చేయవలసిందేమిటో సెలవివ్వండి అని అడుగుతారు. అప్పుడు మహిషవాహనుడైన ఆ యమధర్మరాజు, కింకరులారా, మంచిది, ఈ జీవుని 13వ దినమున నా దగ్గరకు తీసుకురండి అని చెప్పడంతో దూతలు ఆ ఆజ్ఞ పాటించి క్షణంలో ఆ జీవుణ్ణి తెచ్చి నరకలోకంలో అతని నివాసానికి చేరువుగా విడుస్తారు. ఆ జీవుడు యమపురికి వెళ్ళి రావాల్సిన వాడు కావడం వల్ల మృతి చెందిన వారిని తక్షణమే దహనం చేయరు. యముని ఆజ్ఞ మేరకు ఆ జీవునికి ఇంకా ఈ భూమి మీద వాసయోగ్యత ఉందేమోనని బంధువుల ఆశ. ఆ దారిలో ఆకలి దప్పులు తీరే అవకాశమే లేదు. నేల చదునుగా ఉండనందున పాదాలు బొబ్బలెక్కుతాయి. అరికాళ్లకు గుచ్చుకునే ముళ్లకు అంతుండదు. రక్తం కాలువలై కట్టి ప్రవహిస్తున్న యమభటులకు జాలి కలగదు. వారు అదలిస్తూ నడిపించక మానరు. మార్గంలోనే ఇదంతా పిండ శరీరం పడే యాతన. ఇక యమపురిలో ప్రవేశించిన వెనకపడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోరపాపుల నిలయం. ఎటు చూసినా నరక బాధలను అనుభవించే వారి ఆహాకారాలే మిన్నంటి ప్రతిధ్వనిస్తుంటాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ
అంటే ఎండమావులు. నీరున్నట్లే అనిపిస్తుంది, కానీ ఎంత దూరం పరిగెత్తినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘమేదీ ఉండదు. పాపాత్ములకు విధించే శిక్షలు. పాపం చేసిన వారికి ఆ పాపపు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రోకలతో దంచుతారు, కొందరిని ఆయుధాలతో తరుగుతారు, మరికొందరిని కత్తితో నున్నగా పెచ్చు తరుగుతూ తోలు తీస్తారు, ఇంకా కొందరిని గానుగలో వేసి తిప్పుతారు. వ్యభిచారమనే మహాపాపానికి విధించే శిక్ష ఇంకా క్రూరంగా ఉంటుంది. రాగితో తయారైన 2 విగ్రహాలు, ఒకటి పురుషునిది, రెండోది స్త్రీది, ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పి కనికలా మెరుస్తుంటాయి. ఇతరుల భార్యల్ని వాంఛించిన వాడిని, కాలుతున్న స్త్రీ విగ్రహానికి, పరపురుషులతో సంగమించిన దానిని కాలుతున్న పురుష విగ్రహానికి జతచేసి బలవంతంగా కౌగిలింపచేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలు చూస్తూనే మూర్ఛపోతారు. యమభటులు ఊరుకుంటారా? లాగి ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవింపచేస్తారు. ఇంతకంటే పరసతులను కాని పరపురుషులను నరులు వాంఛించకుండటం మేలు కదా. మరికొన్ని క్రూరమైన శిక్షలు. ఈ నరకలోకంలో పాపులను శిక్షించే రకరకాల కుండాలుంటాయి. ఘోర కిరాతక పాపకృత్యాలు చేసేవారిని నీటిలోకి అనగద్రొక్కి హింసిస్తారు. ఈ శిక్షల గురించి తెలుసుకోనక్కర్లేదు, వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. రక్త పింగళ వర్ణం కలిగిన వారు అనివార్యులు, అతి దారుణులు, మదమత్తులు, తమోయుక్తులు, దయాశూన్యులు, తేజస్వంతులు, దండపాశహస్తులు అయి యమకింకరులు ఈ కుండాలను సదా పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తుంటారు. కొన్ని కుండాల పేర్లు ఇవి 30 ఉన్నాయి. 1 చూర్ణకుండం, 2 శూలకుండం, 3 శూర్పకుండం, 4 భస్మకుండం, 5 చక్రకుండం, 6 వక్రకుండం, 7 గోలకుండం, 8 సర్పకుండం, 9 మశకకుండం, 10 దంశకుండం, 11 శ్లేష్మకుండం, 12 విట్ అంటే మలకుండం, 13 మాంసకుండం, 14 నకకుండం, 15 రోమకుండం, 16 గాత్రముల కుండం, 17 అశ్రుకుండం, 18 బీజకుండం, 19 అస్థికుండం, 20 చర్మకుండం, 21 దూసి అంటే కంటి పుసి కుండం, 22 గరల కుండం, 23 తప్తకుండం, 24 వజ్రదంష్టాకుండం, 25 నక్రకుండం, 26 కాకకుండం, 27 వృచ్చికకుండం, 28 తప్తపాషణకుండం, 29 తప్త సురాకుండం, 30 దేహధరణకుండం. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన తల వెంట్రుకలెన్ని ఉంటాయో అన్ని ఏళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన కంజహ అంటే కుంటివాడుగా జన్మ ఎత్తి దరిద్రంతో జీవిస్తాడు. హరికి నివేదించకుండా ఆహారాన్ని భుజించిన, హరుని అర్చించక అభిషేక జాగరణాదులు అతిచరించిన తప్తసురాకుండంలో 100 ఏళ్ళు నానబెట్టబడతారు. గోవుని హింసించిన, గోహింసను అడ్డుకోకుండా గోలకుండం గిరగిరా దొర్లించబడి గోవు శరీరంపై వెంట్రుకలున్నన్ని ఏళ్ళు వృషభ జన్మ ఎత్తి కష్టతరమైన కృషి అంటే వ్యవసాయ కార్యం చేయించబడతారు. అల్ప ప్రాణుల్ని పట్టుకొని హింసిస్తూ వినోదించే వారికి వజ్రదంష్టాకుండంలో పదునైన కోరలతో ఎక్కడికక్కడ చీల్చేసే శిక్ష అమలు చేయబడుతుంది. ధనలోభంతో ఎదుటివారి శిరస్సును ఖండించిన అంటే హత్య చేస్తే హాని తలపెట్టిన దేహధరణ కుండంలో ముక్కలు ముక్కలుగా తరగబడతారు. నరకలోకంలోని విధించే శిక్షలకు ప్రత్యేకంగా ఒక శిక్షాస్మృతినే రాయదగినంత గ్రంథం ఉంది. వైనతేయ, ముఖ్యాంశాలు నీకు వివరించాను అన్నాడు వాసుదేవుడు. యమ మార్గాన్ని అంతటినీ దాటి యమలోకంలో ప్రవేశించిన పాపాత్ములను యముని ఆజ్ఞ మేరకు కింకరులు వైతరణీ నదిలో కూలదొరుస్తారు. గోదానం చేయని వారి నదిలో ఎన్నో దుఃఖాలు అనుభవించి దాని ఒడ్డున ఉన్న బూరుగు చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఊర్ధ్వదేహ క్రియలు చేయబడని వారి దుర్గతి ఇంతే. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు, వేద బాహ్య ధర్మాల పట్ల ఆసక్తి గలవారు, వంచనతో డబ్బు సంపాదించేవారు, పుష్ప ఫలవృక్షాలను పాడు చేసేవారు, వ్రతాలు తీర్థయాత్రలు చెయ్యనివారు, వితంతు స్త్రీలను ప్రలోభపెట్టి చెరచువారు, భర్తను విడిచి పరపురుషుణ్ణి కోరే స్త్రీలు ఈ బూరుగు చెట్టుకు కట్టబడి యమభటుల చేత కొట్టబడుతుంటారు. ఇట్లా కొట్టడం వల్ల కింద పడిన పాపాత్ములను యమభటులు మళ్లీ నరకంలో పడదొస్తారు. వైతరణి నది 100 యోజనాల వెడల్పున ఉంటుంది. కానీ ఆ నదిలో ప్రవేశించేది నీరు కాదు,
రక్తం, చీము మాత్రమే. పైగా అందులో మొసళ్ళు, పాములు, జీవుణ్ణి బాధించే జలచరాలు అధికంగా ఉంటాయి. ఆ దుష్ట ప్రాణుల బారిన పడి హాహాకారాలు చేస్తున్నా మొరాలకించే వారెవరూ ఉండరు. ఏ జీవుడు గోదానం చేస్తాడో ఆ గోవు మహిమ వల్ల మాత్రమే అతడు అవతలకు దాటగలడు. వాసన తెలియని, ముక్కు లేని ప్రాణికైనా సరే ఆ నది దుర్గంధం భరించడం కష్టం. గోదానం చెయ్యని వాళ్ళు అందులో చిరకాలం మునిగి ఉండాల్సిందే, తప్పదు. ఆ ఊహే భరించజాలనిదిగా ఉన్నది. ఇక అనుభవించవలసి వస్తే పరిస్థితి ఆ ఘోర నరక బాధ వర్ణాతీతమే కదా. ఓ వైనతేయుడా, ఏ జీవుడు వైతరుని దాటాలన్నా అతని చేతనైనా లేక అతని పుత్రుని చేతనైనా సరే గోదానం జరిపించి తీరాలి. వివాహమును, తీర్థయాత్రను భగ్నం చేసిన వారు శాశ్వతంగా మహానరకంలో ఘోర యాతనలను అనుభవిస్తుంటారు. ఇల్లు, గ్రామాలు, వనాలు తగలబెట్టిన వారిని యమదూతలు అగ్నిగుండాల్లో పడద్రోసి కాలుస్తారు. అగ్ని వల్ల దేహం కాలుతూ ఉంటే పాపులు తమను నీడకు తీసుకుపోమ్మని యమకింకరుని వేడుకోగా వారు ఆ పాపుల్ని అసిపత్ర వనానికి తీసుకెళ్తారు. అక్కడ ఆకుల సంగతి ఇంతకు ముందే చెప్పబడింది. ఈ వనంలో వృక్షాల నీడన నిద్రపోండి అని పాపులతో చెబుతారు. దాహం, నీరు ఇమ్మని కోరితే సలసల కాగే నూనె ఇస్తారు. అదే యమదూతల నిర్బంధం వల్ల త్రాగి మాడిన పేగులతో కింద పడిపోతారు. తర్వాత కొంతసేపటికి ఏదో విధంగా లేచి అతి దీనంగా విలపిస్తారు. ఇట్లా ఎన్నో యాతనలు. సర్వశాస్త్రములయందు ఈ విషయం విశేషంగా చెప్పబడింది. నరకలోకంలో మహాప్రళయ కాలం వరకు పాపులు ఎన్నెన్నో బాధలు పడుతూ యమలోకంలో తిరిగి పుడుతూ చివరకు ఆ యముని ఆజ్ఞ చేత భూలోకంలోనికి వెళ్ళి స్థావర రూపాలైన తరు, గుల్మ, లత, పర్వతాలుగా పుడతారు. ఆ తర్వాత వరుసగా కీటక జన్మ, పశుజన్మ, పక్షి జన్మ పొంది చివరికి మానవులై జన్మిస్తారు. నరకలోకం నుంచి వచ్చిన పాపులు మనుషులలో చండాల జాతిలో పుట్టి కుష్టు మొదలైన వ్యాధుల వల్ల పీడించబడుతుంటారు. 4వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. చూశారు కదా గరుడ పురాణంలో శిక్షలు ఎంత భయంకరంగా ఉన్నాయో. కనుక ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిద్దాం. ధర్మో రక్షితి రక్షితః.